డీమార్ట్‌లో ఇవి గూడా దొరుకుతాయని అసలు అనుకోలేదు భయ్యా. ఇంకా మ్యాటర్ ఏంటంటే నాకు మా సీఆర్ గడికి బాగా బోర్ కొడుతుందని చెప్పేసి అట్లీస్ట్ రూమ్‌లో వంట చేసుకోవడానికి ఉప్పు, కారం కూడా లేదు. అది తెచ్చుకోవడం అని చెప్పేసి ఇంకా డీమార్ట్‌కి స్టార్ట్ అయ్యాం. వెళ్తున్న దారిలో లాడీ చౌక్ పోయి కనబడింది. మా సీఆర్ గడు దాచుకున్నాడు. అది మెల్లగానే ఆడికి తెలియకుండా తినేసాను నేను. అలా వెళ్తున్న దారిలో అంబేద్కర్ స్టాచ్యూ కూడా కనబడింది. అలా మా ఫ్రెండ్ బైక్ ఎలా నడుపుతుందంటే విమానం గేరేసి నడుపుతున్నాడు స్పోర్ట్స్ బైక్ లాగా. మా సీఆర్ గడు వేసిన విమానం గేరి 10 నిమిషాలుగా డీమార్ట్‌కి వచ్చాం. ఇంకా బైక్ పార్కింగ్ ఏరియాలో పెట్టేసి ఇంకా లోపలికి వెళ్ళిపోయాం. ఇంకా లోపలికి వెళ్ళగానే చుట్టూ అన్నీ కొనియాలనిపిస్తుంది. ఇంక ఇవన్నీ కాదని చెప్పేసి ఇంక నెలగా ఉప్పు కారం కొనుక్కున్నాం. సీఆర్ నీ అందానికి కారణం ఏంటంటే నేను చందల్ గోల్డ్ సోప్ వాడతాను అంటున్నాడు. ఒకటి కొందామని వస్తే మా సీఆర్ గడు ఒకటి చూస్తున్నాడు. కారం కొందామని వస్తే బట్టలు చూస్తున్నాడు. ఇంకా నేనేం తక్కువ తినలేదు కదా అని చెప్పేసి నేను బట్టలు పట్టుకొని ట్రైల్ రూమ్లోకి వెళ్ళిపోయాను. ఇంకా మా సీఆర్ గడు అందమైన అమ్మాయిలు చూస్తాను. ఇంకా అందమైన అంబ్రెల్లాలు ఎక్కడ ఉన్నాయని ఎదుగుతున్నాను. ఫైనల్లీ బిల్లింగ్ కౌంటర్ దగ్గరికి వచ్చాం. ఇంకా బిల్ అది వేస్తాం. నాకు ఒకటి అర్థమైంది, డీమార్ట్కి ఇప్పుడు రాకూడదు. కారంపేట కొందామని వస్తే దగ్గర ₹1000 బిల్ చేయాల్సి వచ్చింది. ఇంకా నీట్గా పార్కింగ్ ఏరియా వచ్చి బైక్ తీసుకొని రూమ్కి స్టార్ట్ అయిపోయాం. అలా వెళ్తూ ఫాలో అండ్ సబ్స్క్రైబ్ చేసుకో బిగులు.